నాన్న. ఏంట్రా నువ్వు చేసిన పని? మత్తుండే చేసావా? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? చెప్పరా, ఎందుకు చేశావు? వీడేం చేశాడో తెలుసా సుభద్ర? నన్ను చంపేశాడు. ఇంద్ర విషయంలో నేను బతికుండగానే వీడు నాకు తలకురివి పెట్టాడు సుభద్ర. ఇంద్ర చనిపోయాడన్న విషయం నేను చెప్పకముందే నాన్నకి తెలిసిందా? నాన్న, మీరేమంటున్నారు నాన్న? నాకంతా తెలిసిపోయిందిరా. అదితి అంతా నాకు చెప్పేసింది. అంటే ఆదిత్య అప్పుడే లెటర్ చదివేసిందా? సార్కి ఫోన్ చేసి చెప్పేసిందా? దేని గురించి అంటున్నారు నాన్న? ఇంద్ర గురించి. నువ్వు ఆ ఇంటికి వెళ్ళి అదితితో ఏదేదో వాగావంట. ఇంద్రకి నీకు సెట్ అవ్వదు, మీ ఇద్దరి ప్రొఫెషన్స్ వేరు, ఆర్మీ వాళ్ళ లైఫ్ కి ష్యూరిటీ గ్యారంటీ ఉండదు, ఈ పెళ్లి మానుకొని నీ నోటికొచ్చినట్టు వాగావంట. అంటే నాన్నకి ఇంకా విషయం తెలియదన్నమాట. అంటే ఆదిత్య ఇంకా లెటర్ చదవలేదన్నమాట. తన సంతోషం కోసం మన ఫ్యామిలీ అంతా మాటిచ్చి మళ్ళీ నువ్విలా మాట్లాడితే ఏంట్రా అర్థం? రేయ్, నువ్వు మాట తప్పావు కదా అని మా అందరితో కూడా అదే తప్పు చేద్దాం అనుకుంటున్నావా? రేయ్, నువ్వు చేసిన తప్పే మేం చేస్తామని ఎలా అనుకున్నావురా? లేదు నాన్న, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. రేయ్, ఏంట్రా నీ ఉద్దేశం? మన వల్ల అదితి ఆ ఫ్యామిలీ ఇంకా అవమానపడాలా? వాళ్ళు మళ్ళీ అలా అవమానపడకూడదనే నేను అలా చెప్పాను నాన్న.